అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు వచ్చేసి మీషో నుండి మంచి పార్టీ వేర్ కలెక్షన్ తెప్పించానండి. ఒక పార్టీ వేర్ అనే కాదు, వెడ్డింగ్ సారీస్ అని చెప్పొచ్చు. అలాగే మనకు ఎలాగో ఫెస్టివల్ సీజన్ రాబోతుంది కదా, సో ఫెస్టివల్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మ్యారేజెస్ కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో మనకి ఎలా ఎన్ని వేస్ లో కావాలంటే అన్ని వేస్ లో యూజ్ చేసుకోవచ్చు అండి, ఎక్సెప్ట్ డైలీ వేర్ తప్పనిచ్చి. సో చాలా బాగున్నాయి కలెక్షన్స్, వచ్చేసి మంచి కలెక్షన్ తెప్పించానండి. అలాగే ఎలా ఉందో మీతో కూడా షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో లేట్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వన్ చూపిస్తాను. సో ఫస్ట్ శారీ వచ్చేసి ఈ శారీ అండి. ఎలాగో నేను మొత్తం అన్బాక్స్ చేసేసాను అనమాట అన్ని. సో శారీ బార్డర్ వచ్చేసి ఇలా వస్తుంది. సో శారీ కలర్ వచ్చేసి గోల్డ్ అండ్ లైట్ వైట్ క్రీమ్ కలర్ లో వస్తుంది అనమాట. వచ్చేసి ఇదండి శారీ కాంబినేషన్ వచ్చేసి ఎల్లో అండ్ లైట్ క్రీమ్ కలర్ కాంబినేషన్ అనమాట. సో మొత్తం బార్డర్ వచ్చేసి క్రీమ్ కలర్ పైన ఇలా గోల్డ్ కలర్ బార్డర్ వచ్చేసిందండి. ఓవరాల్ గా డిజైన్ అంతా గోల్డ్ కలర్ తో వస్తుంది. టాప్ అండ్ బాటమ్ వచ్చేసి సేమ్ అలాంటి డిజైన్ వస్తుంది చూడండి. సో మీడియం బార్డర్ అని చెప్పొచ్చు, మరి అంత స్మాల్ కాదు అలా అన్ని బిగ్ కాదు, మీడియం బార్డర్ వస్తుంది. ఓవరాల్ శారీ కలర్ ఇలానే వస్తుంది. సో శారీ ఓపెన్ చేద్దాం ఎలా ఉంది ఏంటి అనేసి. స్టార్టింగ్ అండి మొత్తం ఇలా ఎల్లో పైన వచ్చేసి మీకు జరీ థ్రెడ్ కనపడుతుంది కదా, దగ్గరగా చూపిస్తాను. జరీ లైన్స్ వచ్చేసాయి అనమాట. సో జరీ లైన్స్ పైన చిన్న చిన్న బుటాస్ లాగా వచ్చాయి చూడండి, డాట్స్ లాగా వస్తుంది డిజైన్ అనేది శారీ పైన. సో చూడండి మంచి షైనింగ్ అండి, పార్టీ వేర్ కలెక్షన్ అలాగే వెడ్డింగ్ కలెక్షన్ అని చెప్పాను కదా, చాలా బాగుంటుంది. శారీ వచ్చేసి ఎల్లో పైన లైట్ క్రీమ్ కలర్ కాంబినేషన్ తో వస్తుంది. ఓవరాల్ శారీ అంతా ఇలానే వస్తుంది డిజైన్. సో చూడండి ఫ్యాబ్రిక్ వచ్చేసి టిష్యూ ఫ్యాబ్రిక్ అండి, బనారసి టిష్యూ ఫ్యాబ్రిక్ అనమాట. ఇది పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది. డిజైన్ వచ్చేసి ఇలా ఒక చిన్న డిజైన్ లాగా మొత్తం గోల్డ్ కలర్ తోనే వస్తుంది డిజైన్ కూడా. చూడండి ఇక్కడ నుండి ఇక్కడ వరకు పళ్ళు వస్తుంది. మిడిల్ పార్ట్ మాత్రం ఇలా సెంటర్ పార్ట్ వచ్చేసి డిజైన్ వస్తుంది. అలాగే ఎండింగ్ లో వచ్చేసి మీకు ప్లెయిన్ వస్తుంది అనమాట. ఇది బ్లౌజ్. మనకి శారీ పళ్ళులో ఏదైతే డిజైన్ వస్తుందో బ్లౌజ్ లో కూడా సేమ్ అలాంటి డిజైన్ వస్తుందండి. సో శారీ చాలా బాగుంది చూడండి. ఇది బెనారసి టిష్యూ ఫ్యాబ్రిక్ అండి, చాలా సాఫ్ట్ గా ఉంటుంది అనమాట మెటీరియల్. రఫ్ గా అయితే అస్సలు ఉండదు. మనం కావాలనుకుంటే దీనికి ఎలాగూ క్రీమ్ కలర్ వచ్చింది కదా, ఇంకొంచెం గ్రాండ్ లుక్ కావాలనుకుంటే దీనికి ఎలాగూ లేస్ బయట మార్కెట్ లో దొరుకుతున్నాయి కదా, సో మనకి మీషోలో కూడా అవైలబుల్ లో ఉన్నాయి. కావాలనుకుంటే దీనికి వైట్ కలర్ ఆర్ సిల్వర్ కలర్ లేస్ కాంబినేషన్ తీసి దీనికి కావాలంటే సెల్ఫ్ అయినా వేసుకోవచ్చు, లేదా కాంట్రాస్ట్ బ్లౌజ్ వర్క్ బ్లౌజెస్ ఎలాగూ మనకి మీషోలోనే అవైలబుల్ లో ఉన్నాయి. కావాలనుకుంటే అలా అయినా పర్చేస్ చేసుకోవచ్చు. సో మనకి కావాలనుకుంటే కొంచెం కాంట్రాస్ట్ లో కాంబినేషన్ కావాలంటే సెట్ చేసుకోవచ్చు. మంచి రిచ్ లుక్ వస్తుంది అనమాట. సో ఇది సారీ మీకు కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ ఇస్తాను, పర్చేస్ చేసుకోండి. దీంతో మాత్రం ఈ కలరే మాత్రమే ఉంటుందండి. సో కలర్స్ అయితే అవైలబుల్ లో జస్ట్ వన్ కలర్ మాత్రమే ఉంటుంది. అలాగే నెక్స్ట్ వన్, సో ఇది వచ్చేసి జిమ్మిచూలో ఇంకొకటి మోడల్ అండి. చాలా బాగుంది. జిమ్మిచూ అన్నారు కదా, చాలా స్మూత్ గా ఉందన్నమాట మెటీరియల్, రఫ్ గా లేదు. చూడండి చాలా స్మూత్ గా ఉంది. సో కలర్ వచ్చేసి గ్రే కలర్ అండి, సారీ. సో దీని కలర్ వచ్చేసి పర్పుల్ కలర్ అండి, చాలా బాగుంది. కింద వచ్చేసి ఇలా కట్ వర్క్ స్టైల్లో వస్తుంది అనమాట. శారీ బార్డర్ అనేది ఇలా కట్ వర్క్ స్టైల్లో వస్తుంది. సో చూడండి సెల్ఫ్ థ్రెడ్ తో కట్ వర్క్ మోడల్లో వస్తుంది. అలాగే శారీంగ్ అండి. సో చూడండి టాప్ అంతా జస్ట్ ఇలా ప్లెయిన్ వస్తుంది పర్పుల్ కలర్ తో. కింద వచ్చేసి ఒక 1/2 మీటర్ అలా ప్లెయిన్ ఇచ్చేసి సేమ్ సెల్ఫ్ కాంబినేషన్ తో థ్రెడ్ వర్క్ తో ఇలా కట్ వర్క్ క్యాలప్ బార్డర్ లాగా వస్తుంది అనమాట. సో చూడండి శారీ 1 మీటర్ వరకు ప్లెయిన్ ఉండొచ్చండి చాలా వరకు. సో 1 మీటర్ ప్లెయిన్ వస్తుంది. ఇంకా అక్కడ నుంచి మళ్ళీ ఇలా సీక్వెన్స్ వర్క్ వస్తుంది చూడండి. ఫ్లవర్ డిజైన్ లో మొత్తం ఇలా సీక్వెన్స్ వర్క్ వస్తుంది సిల్వర్ కాంబినేషన్ తో. సో ఫ్లవర్ డిజైన్ లో ఇలా సీక్వెన్స్ వర్క్ వచ్చింది చూడండి, సిల్వర్ కలర్ కాంబినేషన్ తో సీక్వెన్స్ వర్క్ వచ్చింది. సో చాలా బాగుంది. శారీ ఓవరాల్ ఇలానే థ్రెడ్ సీక్వెన్స్ వర్క్ వస్తుంది చూడండి. అక్కడక్కడ ఫ్లవర్స్ టైప్ లో వస్తుంది. టాప్ అండ్ సెంట్రల్ పార్ట్ అలాగే కింద బాటమ్ పార్ట్ కూడా మీకు ఫ్లవర్ డిజైన్ వస్తుంది చూడండి సీక్వెన్స్ వర్క్ లో. సో ఇది శారీ ఓవరాల్ శారీ అంతా ఇలానే వస్తుందండి. సో చాలా బాగుంది. జిమ్మిచూలో ఇది ఇంకొక లేటెస్ట్ మోడల్ అనమాట, సీక్వెన్స్ వర్క్ టైప్ లో. సో చూడండి ఇది పళ్ళు ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది. సో పళ్ళుకి సేమ్ సెల్ఫ్ థ్రెడ్ వస్తుంది టాప్ అండ్ బాటమ్. అలాగే ఫుల్ గా సీక్వెన్స్ వర్క్ వస్తుంది ఫ్లవర్ టైప్ లో. చూడండి ఫుల్ వర్క్ వస్తుందండి పళ్ళుకి వచ్చేసి. సో ఇది పళ్ళు, ఎండింగ్ వచ్చేసి సేమ్ ఇలా స్కాలప్. బ్లౌజ్ వచ్చేసి ఇదండి,
జస్ట్ స్లీవ్స్ కి మాత్రమే మనకి ఇలా వర్క్ వచ్చింది అనమాట. సో చూడండి స్లీవ్స్ కి మాత్రమే ఇలా ఫ్లవర్ టైప్ లో వర్క్ వస్తుంది. సీక్వెన్స్ వర్క్ అనేది జస్ట్ స్లీవ్స్ కి మాత్రమే వస్తుందండి. సో మిగిలిన పార్ట్ అంతా ప్లెయిన్ వస్తుంది. అలాగే ఇది నెక్స్ట్ వన్, ఇది చాలా మంది రివ్యూ ఇచ్చేసారు. చాలా బాగుందండి శారీ. ఇది వచ్చేసి టిష్యూ క్లాత్ అనమాట. సో ఇది మీకు ఇంతకు ముందు ఫస్ట్ వన్ చూపించాను కదా, అది బెనారసి. సో ఇది వచ్చేసి నార్మల్ టిష్యూ ఫ్యాబ్రిక్ అండి. చాలా అంటే ఇది కొంచెం టఫ్ గా ఉంటుంది అనమాట, అంత స్మూత్ గా అయితే ఉండదు. సో మొత్తం ఇది కూడా గోల్డ్ కలర్ కాంబినేషన్ తోనే వస్తుందండి. సో బాటమ్ వచ్చేసి ఇలా బార్డర్ వస్తుంది, టాప్ అండ్ బాటమ్. ఓవరాల్ శారీ అంతా గోల్డ్ కలర్ లోనే వస్తుందండి. సో దానికి ఎలా వచ్చిందంటే జస్ట్ బార్డర్ అనేది చేంజ్ అవుతుంది, కొంచెం కాంట్రాస్ట్ లో ఇచ్చారు. కానీ ఈ శారీ మొత్తం ఇలానే ఉంటుంది. చూడండి మొత్తం శారీ అంతా ఇలానే ఉంటుంది చూడండి. సో క్రష్ అనేది మీకు అర్థమవుతుంది కదా, కనపడుతుంది కదా. సో ఓవరాల్ శారీ అంతా ఇలానే ఉంటుందండి, ఎలాంటివి చేంజెస్ ఉండవు అనమాట. జస్ట్ మనకి పళ్ళు అలా వస్తుంది కదా, బ్లౌజ్ కూడా సేమ్ అలానే వస్తుంది. సో ఇది మాత్రం పళ్ళు, దీంట్లో పళ్ళు అంటే ఇలా బార్డర్ లాగా వస్తుంది అనమాట. జస్ట్ జరీ లైన్స్ వస్తాయి స్ట్రైట్ గా. సో ఇది పళ్ళు. బ్లౌజ్ వచ్చేసి సేమ్ అలానే, మీకు శారీ అయితే ఎలా ఉంటుందో బ్లౌజ్ కూడా అలానే వస్తుందండి. దీనికి మనం కావాలనుకుంటే గోల్డ్ కావాలనుకుంటే మనం గోల్డ్ కలర్ లేస్ తో అటాచ్ చేసుకొని, కావాలనుకుంటే మనకి పింక్ అలా కాంబినేషన్ తో పేరప్ చేసుకోవచ్చు బ్లౌజెస్. సో అవి కూడా మనకు మీషోలో రీజనబుల్ ప్రైజెస్ లోనే దొరుకుతున్నాయి మగ్గం వర్క్ బ్లౌజెస్. సో అలాగే నెక్స్ట్ వన్ చూపిస్తానండి. సో శారీ వచ్చేసి ఇది పింక్ కలర్ కాంబినేషన్ తో వస్తుంది శారీ. మొత్తం ఇలా క్రష్ టైప్ లో ఉంటుందండి శారీ. ఇది కూడా, ఇది వచ్చేసి జార్జెట్ ఫ్యాబ్రికే, కాకపోతే కొంచెం మనం ఎలా బయట రోలింగ్ ఇచ్చుకుంటాం కదా, సో అలాంటి శారీ అనమాట. ఫ్యాబ్రిక్ వచ్చేసి అలాంటి ఫ్యాబ్రికే. ఇది కట్టుకున్న ప్రతిసారి మనం బయట రోలింగ్ చేయించుకోలేం కదా, డ్రై వాష్ ఇచ్చుకోలేం, కాస్త ఇబ్బంది అవుతుంది అనమాట. సో ఇది బ్లౌజ్ పింక్ కలర్ అండి, డార్క్ పింక్ కలర్, లైట్ కాదు డార్క్ పింక్ కలర్. మీకు మొత్తం ఇలా జరీ లైన్స్ వస్తాయన్నమాట హారిజాంటల్ గా. సో చూడండి కింద వచ్చేసి మనకి సాటిన్ బార్డర్ వస్తుందండి శారీకి. శారీ మొత్తం బ్లౌజ్ కూడా ఇలా సాటిన్ బార్డర్ లాగా వస్తుంది అనమాట. సాటిన్ బార్డర్ వస్తుంది అనమాట, బ్లౌజ్ అలానే వస్తుంది, అలాగే శారీ కూడా అలానే వస్తుంది. సో శారీ స్టార్టింగ్ వచ్చేసి ఇక్కడ నుండి ఓవరాల్ గా ఇలా హారిజాంటల్ లైన్స్ వస్తాయి అనమాట, జరీ లైన్స్ వచ్చేసాయి. అలాగే మీకు టాప్ సైడ్ వచ్చేసి జస్ట్ ఒక స్మాల్ బార్డర్ లాగా వస్తుంది, జరీ లైన్స్ వచ్చేసి. కింద వచ్చేసి మనకి సాటిన్ బార్డర్ వచ్చేది అనమాట. సో ఇలాంటి డిజైన్స్ లో చాలా శారీస్ వచ్చాయి కదా, జస్ట్ ప్లెయిన్ లో వచ్చాయి. ఇప్పుడు వచ్చేసి ఒక బాందిని ప్రింట్ తో వస్తుంది అనమాట శారీ. ఓవరాల్ శారీ అంతా ఇలానే ఉంటుందండి. సో చూడండి శారీ మొత్తం ఇలా క్రష్ టైప్ లోనే ఉంటుంది. సో దీనికి పళ్ళు అంటూ సపరేట్ గా ఏముండదు, జస్ట్ రన్నింగ్ అనమాట. శారీ మొత్తం ఓవరాల్ గా ఇలానే వస్తుంది శారీ అంతా. సో కలర్ కాంబినేషన్ అయితే నిజంగానే చాలా బాగుంది. కాకపోతే కట్టుకున్న ప్రతిసారి మనం ఈ డ్రై వాష్ ఇచ్చుకోవాలి, రోలింగ్ చేసుకోవాలంటే కాస్త ఇబ్బంది అవుతుంది అనమాట. సో కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ ఇస్తాను, పర్చేస్ చేసుకోండి. వీటిలో కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయండి, మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ పర్చేస్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ వన్ చూపిస్తాను. సరే అండి, ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ ఎలాగో వస్తుంది కదా, సో పెళ్లిళ్ళ సీజన్ ఎలాగో ఉంది. సో వాటికి కావాలనుకుంటే ఖచ్చితంగా పర్చేస్ చేసుకోవచ్చు అండి. మనకి బడ్జెట్ లో జస్ట్ అరౌండ్ ఒక 1300 లో వచ్చేసింది అనమాట శారీ. చాలా రిచ్ లుక్ ఉంటుంది, చాలా బాగుంది. కలర్ వచ్చేసి పింక్ కలర్ అండి. సో చూడండి, సో మీకు మొత్తం ఇలా శారీ అంతా ఇలా చిన్న చిన్న బుటాస్ లాగా వస్తుంది అనమాట, ఒక ఫ్లవర్ డిజైన్ లాగా సిల్వర్ కలర్ తో శారీ అంతా ఇలానే వస్తుంది. బార్డర్ వచ్చేసి సిల్వర్ బార్డర్ వస్తుందండి ఇలా. సో చూడండి బార్డర్ వచ్చేసి టాప్ అండ్ బాటమ్ వచ్చేసి సేమ్ ఇలా సిల్వర్ బార్డర్ వస్తుంది. ఓవరాల్ శారీ అంతా ఇలానే వస్తుంది. ఓపెన్ చేసి చూపిస్తాను. శారీ స్టార్టింగ్ వచ్చేసి మనకి ఒక 1/2 మీటర్ లేదా 1/2 మీటర్ వరకు ప్లెయిన్ వస్తుందండి శారీ స్టార్టింగ్ వచ్చేసి. సో చూడండి ఇలా ప్లెయిన్ వస్తుంది 1/2 మీటర్ వరకు. ఇక్కడ నుండి డిజైన్ వస్తుంది అనమాట. మొత్తం ఓవరాల్ గా పింక్ పైన సిల్వర్ కాంబినేషన్ తో ఇచ్చారు జరీ అనేది వర్క్ అనేది. సో జరీ వర్క్ అనేది మొత్తం ఇలా సిల్వర్ బుటీస్ ఆర్ ఫ్లవర్ డిజైన్ లాగా వస్తుందండి. టాప్ అండ్ బాటమ్ వచ్చేసి సిల్వర్ బార్డర్ వస్తుంది. చాలా బాగుంది శారీ. చూడండి ఓవరాల్ శారీ అంతా ఇలా డిజైన్ వచ్చేస్తుంది. ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ కి అయితే మంచి శారీ అని చెప్పొచ్చు, చాలా బాగుంది. సో ఇక్కడ నుండి పళ్ళు వచ్చిందండి. సో పళ్ళు వచ్చేసి ఒక మనకి శారీలో చిన్న చిన్న డాట్స్ వచ్చాయి కదా ఫ్లవర్స్ లాగా. సో పళ్ళుకి వచ్చేసి కొంచెం గ్రాండ్ లుక్ గా జస్ట్ ఒక బిగ్ సైజ్ లో ఫ్లవర్స్ వచ్చాయి చూడండి. పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది, క్రాస్ లైన్స్ లో మనకి సిల్వర్ లైన్స్ వచ్చేసి మిడిల్ పార్ట్ లో ఫ్లవర్ డిజైన్ వస్తుంది. ఇది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుందండి. ప్లెయిన్ టాప్ అండ్ బాటమ్ వచ్చేసి ఇలా బార్డర్ వస్తుంది.
ఇది బ్లౌజ్ కూడా 1 మీటర్ వరకు ఉంటుందండి. చాలా బాగుంది శారీ వచ్చేసి. ఫ్యాబ్రిక్ వచ్చేసి బెనారసీ ఫ్యాబ్రిక్ అండి. సో బెనారసీలో మంచి పట్టు శారీ అని చెప్పొచ్చు. చాలా బాగుంది శారీ. సో చూడండి, వీటిలో మాత్రం ఇదొక కలరే అవైలబుల్ లో ఉందండి. దీంట్లో కలర్స్ అయితే అవైలబుల్ లో లేవు. జస్ట్ 1 కలర్ మాత్రమే ప్రెసెంట్ మనకు వచ్చింది. సో మనకి ప్రెసెంట్ జస్ట్ 1 కలర్ మాత్రమే వస్తుందండి. చాలా బాగుంది, మంచి రిచ్ లుక్ గా వస్తుంది అనమాట శారీ. దీనికి కావాలి అని చెప్పొచ్చు, అంత బాగుంది. ఎలాగో ఇప్పుడు మ్యారేజ్ సీజన్ ఉంది కదా, సో అలా అయినా యూజ్ చేసుకోవచ్చు, లేదా ఫెస్టివల్ సీజన్ రాబోతుంది, వాటికి కూడా చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. మనం దానికి కావాలనుకుంటే కొంచెం ఎక్స్ట్రా రిచ్ లుక్ కోసం, సో దానికి కావాలనుకుంటే మనం కొంచెం ఎక్స్ట్రా రిచ్ లుక్ కోసం మనం వర్క్ అయినా వేయించుకోవచ్చు బయట, లేదా మనకి మీషోలో లేదా అమెజాన్ లో అలా ఫ్లిప్కార్ట్ ఆన్లైన్ లో మనకి ఎలాగూ అవైలబుల్ లో ఉన్నాయి కదా రెడీమేడ్ బ్లౌజెస్, అలా అయినా పేరప్ చేసుకోవచ్చు. దానికి కావాలనుకుంటే సిల్వర్ బ్లౌజ్ కూడా పేరప్ చేసుకోవచ్చు అండి. సో మన ఇష్టం, మనం ఎలా కావాలనుకుంటే అలా పేరప్ చేసుకోవచ్చు అనమాట. కలెక్షన్ నిజంగానే చాలా బాగున్నాయండి, మంచి కలెక్షన్ అనమాట. అవి కూడా మనకి రీజనబుల్ ప్రైజెస్ లోనే దొరుకుతున్నాయి. మన మీషోలో ప్రింట్ శారీస్ చూపించాను కదా, వాటిలో మాత్రమే కలర్స్ అవైలబుల్ లో ఉన్నాయండి. మిగిలిన 3 శారీస్ మాత్రం కలర్స్ అయితే సింగిల్ పీస్ గానే వచ్చిందనమాట. అవి జస్ట్ ఒక సింగిల్ కలరే వస్తుంది, దాంట్లో అదర్ కలర్స్ అనేది ఆప్షన్స్ లో లేవన్నమాట. అలాగే మీకు లాస్ట్ వన్ చూపించాను కదా బెనారసీ పట్టు టైప్ అనేసి, సో ఆ పట్టు శారీలో మాత్రం ఇప్పుడైతే ప్రస్తుతానికి ప్రెసెంట్ అయితే స్టాక్ అవుట్ లో ఉందండి, స్టాకింగ్ లో లేదు. ఒకవేళ నేను వీడియో అప్లోడ్ చేసేటప్పటికి స్టాకింగ్ లోకి వస్తే డెఫినెట్ గా లింక్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను. సో అలాగే నా వీడియో కనుక నచ్చితే వచ్చిన లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసుకోమని చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏ రోజు అయితే వీడియోస్ అప్లోడ్ చేస్తానో ఆ రోజు డెఫినెట్ గా మీ మొబైల్లో వచ్చేస్తాయి అనమాట. సో కీప్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.